నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మనందరం బాగుండాలి అని చెప్పి నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇలా ఉదయాన్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని స్టవ్ క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని అలా చేస్తూ ఉండగా మా వారి ఫ్రెండ్ ఒకరు వచ్చారండి ఇంటికి. ఈరోజు ఉదయం సంగతులు ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి వీడియోలోకి. ఇలా స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టడం బాగా అలవాటు అయిపోయిందండి. ముగ్గు లేకపోతే ఆ రోజు ఏదో బోసిగా ఉన్నట్లయితే అనిపిస్తుంది. తప్పకుండా చాక్ పీస్తో అయితే ముగ్గు అయితే వేస్తాము. బాగుంటుంది, కళ్ళగా ఉంటుంది. అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అలా. అది మా పాప కూడా అలా అలవాటైపోయి చూడండి, నేను వీడియో తీస్తుంటే మా పాప వేస్తుంది ముగ్గు చక్కగా అనమాట. నాకు రాదమ్మా అంటూనే ఎంత చక్కగా వేస్తుందో చూడండి. వస్తుందమ్మా, నీకు రాకుండా ఉండదు ఎవరికైనా, నువ్వు వేస్తుంటే ఇంకా బాగా వస్తాయి అని చెప్పాను. అలా చేయిస్తూ ఉన్నాను అనమాట పాపతో. చక్కగా ఎంత చక్కగా వేస్తుందో చూడండి. అలా వేస్తూ ఉంటే ఇంకా 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 బాగా వస్తుందండి. ముగ్గులు అయితే చాలా బాగుంటాయి కదా. ఇలా రోజులాగానే లేవగానే ఈరోజు కూడా మన గార్డెన్లోకి అయితే వెళ్ళానండి. చూడండి, సీతాకోచులకి ఎంత అందంగా, ఎంత చక్కగా పూలపైన వాలి ఎంత బాగుంది కదా. ఇంకా ఈ వీడియోలో లాస్ట్కి కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇలా ఒక్కసారి గార్డెన్ని చూశానండి. వర్షం పడింది కాబట్టి రాత్రి వాటర్ పోసే పని లేదు. అలా కిందకైతే వచ్చేసాను. ఇక్కడ మా వారి ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. నా పేరు గోపాల్. వీళ్ళందరూ ఒకే ఆఫీస్లో చేశారండి. అలా దుబాయ్ నుంచి వచ్చాక కలుసుకోవడానికి అయితే వచ్చారు, పలకరించడానికి. చాలా రోజులైంది కదా, అందుకని చెప్పి మన వీడియోను చూస్తున్నారనమాట. ఇంతకుముందు వేరే ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఆఫీస్ వాళ్ళు అనమాట. అప్పుడు ఆ వీడియో చూస్తూ ఇలా సబ్స్క్రైబ్ చేయించుకున్నారు. తను కూడా ఛానల్ ఉందని మనకి ఇప్పుడే తెలిసిందనమాట ఆయనకి, అందుకనే చేశాము సబ్స్క్రైబ్. తర్వాత ఇలా ఇదిగో వీళ్ళేనండి, మొన్న వచ్చారని చెప్పాను కదా, ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అనమాట. వీళ్ళతో మనం ఒక బిల్డింగ్, మన లిటిల్ గార్డెన్లో ఒక వ్లాగ్ చేశాము. తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. నమస్కారంగా, నా ఫ్రెండ్ సాయిలు, అమ్మాయి పేరు செவந்தி பொண்ணு பேர். மிஸ்ஸஸ் நல்லா செடி நல்லா வச்சுருக்காங்க. பூ செடி எல்லாம் நல்லா வளர்க்குறாங்க. நல்லா இருக்குது, பார்க்கறதுக்கு நல்லா అలగా இருக்குது. ఆయన తమిళంలో ఏం చెప్పారు మీకు అర్థమైతే కమెంట్ చేయండి. నాకైతే అర్థమైంది ఏంటంటే మొక్కలు బాగున్నాయి, బాగా పెట్టుకున్నారు, వీళ్ళన్నీ మెయింటెనెన్స్ చేస్తున్నారు అన్నట్లు అనిపించింది. మరి అదేనేమో తెలీదు అనేసి బాగున్నాయమ్మా అని చెప్పి వెళ్ళిపోతున్నారు. తెలుగు కూడా బాగా వచ్చండి అతనికి చక్కగా. అలా ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన అభిప్రాయం చెప్పి వెళ్ళిపోయారనమాట. వెళ్ళక ముందు మనం పైకి మన లిటిల్ గార్డెన్లోకి అయితే ఇలా వచ్చామండి. అప్పుడు చెప్తున్నారనమాట, మాకు సొంత ఇల్లమ్మ, మేము పైన బిల్డింగ్ పైన ఇలాగనే వేసుకున్నాము, నాకు కూడా చాలా ఇష్టము అని చెప్తున్నారు. చక్కగా నువ్వు కూడా అలా పెంచుకున్నావు కదా, బాగుంది చూస్తుంటేనే. ఈ టేబుల్ రోజెస్ చాలా బాగున్నాయి అమ్మ, కలర్స్ అన్నారు. తీసుకెళ్ళండి కావాలంటే, వేసే కొద్దీ వస్తుంటాయి, ఏం కాదు అవని చెప్పానమాట. అలా చెప్తూ ఉన్నాను. ఆయన చెప్తున్నారు, గోంగూర నేను కూడా వేశానమ్మా, చాలా వచ్చింది, మా ఇంట్లో కూడా చాలా బాగుంది, ఇలా పెంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా అన్నారు. ఇదిగోండి రోజెస్ వచ్చాయి కొన్ని, అవి కొన్ని టేబుల్ రోజెస్ కొన్ని, అవన్నీ ఇంకా తమలపాకు ఒకటి, ఇవన్నీ తమలపాకు తీగ అవన్నీ ఇచ్చాను. ఇదేమో నిత్యమల్లి చెట్టు, శివుడికి చాలా ఇష్టం అని చెప్తున్నాను. టమాటాలు అయితే మేము వేయలేదండి, అవే వచ్చాయని చెప్తున్నాను. అవునమ్మా, గార్డెన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, సంతోషంగా. నేను చేస్తాను, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే వెళతాను పైకి గార్డెన్లోకి అని చెప్తున్నారనమాట. అలా మాట్లాడుకుంటూ గార్డెన్ గురించి అయితే ఇలా కాలక్షేపం చేస్తూ ఉన్నాం పైన చక్కగా. మా పాప వాళ్ళ డాడీ అయితే కింద ఉన్నారు. గార్డెన్ అంటే ఇష్టం కదా అని చెప్పి మేమిద్దరం పైకి వచ్చి ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం చెట్ల గురించి. ఇదిగోండి, ఇక్కడ నేను తమలపాకు మొక్క వేశానమ్మా, అది బ్రతకలేదని చెప్పారు. చాలా వేశాను నేను కూడా అని చెప్తున్నాను అనమాట. అక్కడ నేనేమన్నానంటే, తమలపాకు మొక్క ఎప్పుడైనా తీగ నీడల్లో పెట్టండి, అది మన మనీ ప్లాంట్ జాతికి సంబంధించింది. అది చక్కగా పెద్దగా ఎండ తగలకపోయినా పర్లేదు, కొంచెం గాలి వెలుతురు నీడగా ఉండే దగ్గర కొంచెం ఎప్పుడన్నా ఒక ఉదయాన్నే ఎండ వస్తే చాలు. అలా ఉంటే తమలపాకు మొక్క బాగా బ్రతుకుతుందండి, నేను ఇస్తాను ఇప్పుడు తీగ, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి తమలపాకు తీగ కొంచెం, టేబుల్ రోజెస్, అలాగే మన రెడ్ రోజెస్ ఉన్నాయి కదా, అవి ఇచ్చానమాట. వాళ్ళ ఇంట్లో గార్డెన్ ఉన్నా ఇవైతే లేవటండి ఈ మూడు, అందుకని ఇచ్చాను. తులసి మొక్కలు వచ్చాయండి తీసుకెళ్ళండి అంటే, లేదమ్మా మాకు కూడా చాలా వచ్చాయి అని చెప్పారు.
మొక్కలైతే ఇంకా బోల్డ్ వచ్చినాయి అని చెప్పారు. అంటే తమలపాకుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆయన చూస్తున్నారన్నమాట. మీకు భలే వచ్చాయమ్మా, నాకు రాలేదు, చనిపోయిందని నేను వేస్తే అంటే అప్పుడు ఎలా వేయాలి ఏంటి ఆ విధానం చెప్పాను. చక్కగా తీసుకెళ్ళారనమాట. తులసి మొక్కలు మేము వేయలేదండి, అవే వచ్చాయని చెప్తే అవునమ్మా ఒకటి వేస్తే చాలా అవే విత్తనాలు పడి చాలా వస్తాయని చెప్తున్నారు అక్కడ. సీతాకోక చిలుక చూడండి, కనిపిస్తుందా మీకు? ఎంత అందంగా ఉంది కదా. ఎన్ని కలర్స్ వస్తాయండి మన గార్డెన్లోకి అయితే, ఎప్పుడు దొరకదు కెమెరాకి అయితే. ఈరోజైతే పట్టుకున్నాను కొంచెం సేపు అయినా సరే. ఇలా ఇక్కడ తూనేగ చూడండి, కనిపిస్తుందా మీకు? అది తూనేగ ఎంత బాగుందండి కలర్. ఇదైతే నిజంగా ఇది తూనేగల్లో కూడా చాలా కలర్స్ వస్తాయి. అలా మన పువ్వుల్లాగా అనమాట. ఇలా ఎన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర అంటే ఈ ఫ్లవర్స్ అయితే చాలామంది ఇష్టపడుతున్నారండి. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది నిజంగా. అసలు నేనైతే అంతమందికి దాదాపు ఇప్పుడు 10 మంది వరకు ఇచ్చుంటాను. నాకు అంత సంతోషం అయితే నా సొంతమైంది. చాలా హ్యాపీగా ఉందండి. నేను అక్కడక్కడ తీసుకొచ్చాను, కొన్ని నర్సరీల్లో తీసుకొచ్చాను, కొందరిళ్లల్లో తీసుకొచ్చాను. కొన్ని అయితే మన కోదాడ వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడైతే కొన్ని తెచ్చుకున్నాను అనమాట. అన్నీ కలిపితే 8 కలర్స్ అయినాయి. ఇలా వేసేసాను, ఒక చిన్ని తోటలాగా. భలే ఉంటుందండి అసలు. మన లిటిల్ గార్డెన్కి చాలా వరకు అందం వచ్చిందంటే ఈ టేబుల్ రోజెస్ వల్లేనని నేను అనుకుంటాను. ఈ టేబుల్ రోజెస్ అయితే చాలామంది ఇష్టపడుతున్నారు అనమాట. ఎంత బాగుంటాయి కదా కలర్స్ అనగానే నేను చక్కగా అయ్యో తీసుకెళ్ళండి దాన్నే ఉంది ఇంకా వస్తుంటాయి ఇచ్చే కొద్దని చెప్పి నేను వాళ్ళకి ఇస్తూ నేను కూడా వేరే వేరే కుండీల్లో అయితే నాడుతూ ఉన్నానండి. ఇలా మల్లె మొగ్గలు అయితే ఇప్పుడు కాలం కాదనుకుంటా. నేను మొత్తం మొన్న ఆకులన్నీ దూసేసాను. తర్వాత 2-3 పువ్వులు అయితే ఇలా వచ్చాయన్నమాట. చాలా బాగుంటుందండి స్మెల్ అయితే. ఈ మల్లె పువ్వు ఇంకా బాగా అంటుకట్టి నాటాలి. ఇంకా నాటి చక్కగా వేరే కుండీల్లో కూడా వేయాలి. ఇవి కనకాంబరాలు కలర్స్ అనమాట. చూసారు కదా ఇందాక బ్లూ, ఇక్కడేమో రెడ్. అలా మన ఇంట్లో అయితే ఈ 2 కలర్స్ ఉన్నాయి కనకాంబరాల్లో. బాగుంటాయి. ఇంకా 2 కూడా తెచ్చాను. ఇది కుంకుమ మందారం అండి. అబ్బా చెట్టు అయితే వర్షాలకి చక్కగా గుబురుగా వచ్చి బోల్డ్ వచ్చినాయి మొగ్గలైతే. గోంగూర మొన్నే కదా హార్వెస్ట్ చేస్తాము. చక్కగా మనం చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో గుబురుగా. చక్కగా వర్షాలకైతే బాగా వచ్చింది. నేను మన బుజ్జి వ్లాగ్స్లో అయితే ఆ వీడియో పెట్టాను హార్వెస్ట్ చేసేటప్పుడు. మీరు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా పొనగంటి అవన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడైతే టమాటాలు అయితే మనం వేయించి చెట్లు ఇవన్నీ వచ్చాయి. చూడండి ఎన్ని కాయలు కాసాయో. అసలు కొమ్మలు అయితే బరువుకి వంగిపోయాయి అనమాట. అన్ని కాయలు అయితే వచ్చాయి. నిజంగా టైంకి అన్నీ ఒకే టైంకి వస్తాయి. 2 కిలోల దాకా అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను, మరి తెలియదు నాకు కూడా. నేను ఇన్ని కాయలు కాయించడం అయితే ఫస్ట్ టైం అండి. నాకు భలే సంతోషంగా ఉంది. పాపం నేను వేయకపోయినా వచ్చే వంకాయ మొక్కలు అయితే నేనే వేసుకున్నాను మొత్తం అనమాట. ఇలా పొనగంటి అయితే చూడండి మళ్ళీ మొన్నే కదా హార్వెస్ట్ చేసాం, చక్కగా వచ్చాయన్నమాట. ఇంకా ఇక్కడ తర్వాత వంకాయ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. ఇది ఫస్ట్ వచ్చిన కాయ కదా. నేను విత్తనాలకు అలా ఉంచేద్దాము, పండిన తర్వాత చెట్టుకే పండించేసి అలా విత్తనాలకు ఉంచేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ కాయ కాబట్టి. మనకి మళ్ళీ తర్వాత తెల్ల వంకాయలు దొరకవు కదా. నాకు మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు గుర్తుగా అయితే నేను ఇలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను ఆ చెట్లని. ఇంకా చీమలు పడుతుంటే చాలా జాగ్రత్తగా కాపాడుతుండాలి. ఎప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాను. ఇక్కడ మొన్న రెడ్ రోజెస్ అయితే గుత్తులుగా వస్తాయండి. నేను ఆ వీడియో కూడా పెడతాను వీలైతే, తర్వాత ఉంది రెడీగా. ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుందన్నమాట. మొత్తం ఒక రోజులో ఒక 15 గులాబీ పూలు వచ్చాయండి. అబ్బా ఎంత బాగున్నాయి అంటే నిజంగా అంత బాగా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఫుల్ చిగురు అనమాట. ఇలా టేబుల్ రోజెస్ అయితే ఇంకా బోల్డ్ డబ్బాల్లో వేయాలనుకుంటున్నాను. అంటే ఇంకా వేరే పాట్స్లో వేయాలనుకుంటాను అనమాట. ఇది కుంకుమ మందారం చూడండి ఎంత గుబురుగా అయిపోయింది కదా. చిన్న టబ్లో వేసాను అంతే. ఇదైతే బచ్చల కూర కూడా ఉంది. గోంగూర అయితే మళ్ళీ వచ్చింది. మొన్న కోసేటప్పుడు ఎందుకో 2 మొక్కలు చనిపోయాయండి. పాపం చాలా బాగుండేది, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చాయి. ఓకే ఉన్న వాటికైతే సరిపోతాయి కదా, ఇంకేం చేయలేం కాబట్టి. టమాటాలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇలా గుత్తులు 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇదొక రకం. ఇందాక రౌండ్ టమాటా చూసాం కదా, అదొక రకం. ఇది ఇక్కడ ఉంటుంది కదా అదనమాట. అవే వచ్చాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా వస్తాయండి, ఇప్పటికీ వస్తున్నాయి. నేను మళ్ళీ చెర్రీ టమాటాలు కూడా వేశాను. దీంట్లో వస్తే చూపిస్తాను మీకు. ఇది పుదీనా అనమాట. ఇక్కడ వైపు ఉంటుంది. ఇదేంటంటే ఫ్రూట్ బాక్స్ ఉంటుంది కదా, చెక్క బాక్స్. అది వేస్ట్ కావడం ఎందుకని చెప్పి ఇలా మట్టి పోసి చక్కగా దాంట్లో వేస్తే చక్కగా అల్లుకుపోతుందండి. ఎంత బాగుంటుందో అసలు. ఈ టేబుల్ రోజెస్ అయితే బాబోయ్, దీనికైతే ఎంతమంది ఫ్యాన్స్ అండి నిజంగా. నాకైతే భలే హ్యాపీగా ఉంది నిజంగా. మన ఛానల్లో టేబుల్ రోజెస్, మన లిటిల్ గార్డెన్లో అనాలి, ఛానల్ కాదు, లిటిల్ గార్డెన్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అందరూ ఎవరికైనా ఉన్నారంటే ఈ టేబుల్ రోజెస్కి మాత్రం అని నేను చెప్పగలుగుతాను. నాకు తెలిసిన విషయం అనమాట అది. టర్టిల్ వైన్ చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. ఇలాగే
పసుపు చెట్టు అనమాట. ఇది బాగా అరటి చెట్లాగా ఎదిగిపోయిందండి. ఎంత బాగుంది కదా అందంగా. చాలా మంచిది కూడా పసుపు చెట్టు ఉంటే ఇలా. ఎప్పుడైనా మనం ఒక గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు పసుపు చెట్టు ఒకటి, పసుపు కొమ్ములు వేయాలి, అలాగే వెల్లుల్లి వేయాలి, తర్వాత ఉల్లిపాయలు వేయాలి, ఇంకా ఏంటంటే ఇది మిరపకాయలు వేయాలి. తర్వాత మంచిదన్నమాట. ఇవన్నీ వేస్తే ఏంటంటే అల్లం ఒకటి వేయాలి. ఇవన్నీ ఏంటంటే అండి మొక్కలకి పురుగులు అవి రాకుండా చాలా మంచిదన్నమాట. అలా వేస్తూ ఉండాలి మధ్య మధ్యలో మొక్కల్లో అక్కడక్కడ వేస్తూ ఉండాలి, మంచిదన్నమాట. నేనైతే అలానే వేస్తుంటాను. పసుపు కొమ్ములు, వెల్లుల్లి, మిరపకాయలు, మళ్ళీ ఇదంతా అంటే ఇప్పుడు దాకా చెప్పాను కదా మీకు, అవన్నీ అయితే వేస్తుంటాను అనమాట. అల్లం కూడా నాటాలి. నేను త్వరలోనే వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను. అది కూడా నాటిన తర్వాత అది రెడీగా తెచ్చి పెట్టామన్నమాట. ఇక్కడైతే తమలపాకులు చూడండి ఎంత పెద్దగా వచ్చాయి కదా, చాలా బాగున్నాయి అసలు. అబ్బా ఎంత బాగుంటుందండి. కిళ్ళి ఏమంటారు, పాను అంటారు కదా, కిళ్ళి ఆకు అనమాట. ఇది భలే ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిన్నే వేసుకున్నాం మేము. ఇక్కడైతే ఏంటంటే ఇది పచ్చిమిర్చి చెట్టు చిన్న డబ్బాలో ఉంది కదా, పెద్దగా ఎదగట్లేదు ఈ చెట్టు అయితే. పెద్ద దాంట్లో వేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇప్పుడే అది వస్తుందండి, పూత వస్తుంది అనమాట. పచ్చిమిర్చి పూత, చక్కగా కాయలు వస్తాయేమో చూడాలి. నాకు చాలా ఇష్టం. అవి ఎందుకు రావట్లేదు అర్థం. పెద్ద దాంట్లో వేయాలి ఈసారి, అప్పుడైతే బాగా కాస్తాయి. చూస్తాయి, వర్షాలు వస్తున్నాయి కదా, చక్కగా పెద్ద దాంట్లో విత్తనాలు వేస్తే బోర్డులు వస్తాయి, మొక్కలు ఏం పర్వాలేదు. ఇక్కడ తులసి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి కదా, చక్కగా గుబురుగా అయిపోయాయి. ఇవి కూడా నేను వేయలేదండి. కృష్ణ తులసి, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, ఇవన్నీ అయితే నేను వేయలేదు, అవే వచ్చాయన్నమాట. ఎంత గుబురుగా అయిపోయి ఎంత బాగున్నాయి చూడండి అసలు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి మన లిటిల్ గార్డెన్లోకి వెళితే. అయితే గార్డెన్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా ఇష్టం అవుతుంది చూపిస్తుంటే. ఇలా నాకు వచ్చారు కదా గోపాల్ గారు, ఆయన కూడా చాలా బాగా పెట్టుకున్నాం అమ్మ, చాలా బాగుంది అసలు. చక్కగా నేను ఇలానే చేస్తాను, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బాగుంటుందో వాటర్ పోస్తుంటే. రాత్రి వర్షం వచ్చింది, మీకు చెట్లకు నీళ్ళు పోసే పని లేదు కదా అన్నారు. ఎందుకంటే ఆయన కూడా చెట్లు పెంచుతున్నారు కాబట్టి తెలుస్తుంది కదా, అందుకనమాట. అవునండి అన్నాను. అవును బాగుంటుంది, వర్షం నీళ్ళు కూడా బాగా పెరుగుతాయి మొక్కలు అని మేమిద్దరం మాట్లాడుకుంటూ అలా చాలాసేపు గడిపేసాం అనమాట ఇంట్లో పైన మన లిటిల్ గార్డెన్లో. తర్వాత ఇంట్లోకి వెళ్ళి చక్కగా కాసేపు కూర్చొని టీ తాగేసి అలా మాట్లాడుకుని బయలుదేరి వెళ్ళిపోయారనమాట తను. అది చూసారా, పసుపు మొక్క ఎంత పెద్దగా వచ్చింది కదా చక్కగా. నేను ఈ ఛానల్లోనే మా వారు దుబాయ్ నుంచి వచ్చారని వీడియో పెట్టాను, చూడండి వాళ్ళు ఎవరుంటే. వినాయక చవితి పండుగ ఇవన్నీ ఉన్నాయి, ఫస్ట్ రోజు నుంచి భోజనాల వరకు చాలా బాగుంటుందండి. వినాయకుళ్ళు పండగ చేసిన విధానం అదంతా బాగుంటుంది, చూడండి వెళ్ళి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బుజ్జి వ్లాగ్స్, అలాగే జయలక్ష్మి ఛానల్ ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే జయలక్ష్మి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది మనకి, అది కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు నచ్చితే. మా వారి ఫ్రెండ్స్ ఇంకా వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు మన లిటిల్ గార్డెన్లో హార్వెస్ట్ చేశారండి. భలే సందడి ఎంత బాగుందంటే ఆ వ్లాగు. నేను తప్పకుండా దీంట్లో కూడా, ఈ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. సీతాకోకచిలుక చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో, తప్పకుండా ఈ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు మంచి వీడియోస్ అందిస్తాను. ఇట్లు మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ జయలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.